బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అవి ఎగిరిపోలేదే. అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట కరకట్టే. అబ్బాయి వచ్చాడే, ఇదేనట్టు రావటం? అవునన్నా. ఎవరైనా ఇట్టా చిక్కిపోయావి, కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చెవలైన స్టేషన్ పంపించడానికే టైం ఇదమ్మా. హడ్డిలిపై కంగారుగా బయలుదేరి వచ్చాడు. హళ్ళిపోవడం ఎందుకు రా, మేము బాగానే ఉన్నాగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపానని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకి సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బు ఆసద్దేశాను. ఏమైనట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బిస్తాను, ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండాలి, కుంపడ మీద నీళ్లు పెట్టాను, కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. ఏమైంది అంతమ్మా, తొందరగా రావే, పేరెంట్ అంతా వచ్చి ఉంటారు. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా, కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు. కూర్చోండి. రామ్మ సీతమ్మారా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదరా నాన్న. రవి చూడన్నా, చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడ? మీ అమ్మాయితో అంత కలుపు కొలుతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య, ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుక రాయి. మంచి మనిషిని మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముగ్గు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలై ఊరుకుంటారు. వెళ్ళి కాస్త దృష్టించు. చాలేవమ్మా, మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే, ఎవరికి తాటి పట్టిన తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమమ్మా, ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకెళ్ళాలి పేరెంట్ అని. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయదు. భద్రమ్మ గారు, సీత, సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత, ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చ, ఈ మాత్రానికి బాధపడితేనా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్నా, ఇంకెప్పుడు పిల్లలు లేరు ననుకో. వేణు నీ బిడ్డ కాదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణిచ్చారు. తల్లి ప్రేమ కొరత లేకుండా చేశారు. కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశారు. అంతలోనే మర్చిపోయావా? లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశాడా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవలో ఎవడే మర్చిపోయాను. కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. కంటికి దూరమైన కొడుకు గురించి
కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతోంది. కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తోంది. పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం మీ వదిన వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు. ఇట్లు మీ వదిన సీత. వదిన, నిన్ను మర్చిపోగలను. తల్లిదండ్రులు లేని ఈ అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి. నాకు ఈ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు. పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన, వెంటనే వస్తాను. ఏరా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నేను వెళ్ళాను రా. వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళ కాచుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో హీరోయిన్ ఉంది. గౌరవమేరా, పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాడు. ఒరే, పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బట్టుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా, రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది? జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్ట్. Friends, Romans countrymen, lend me your ears. I came to bury Caesar, not... ఎలా టీ అని కావాలన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do lives after than the good is. ఒరే వజ్రం, మీరా? అవును, నేనే. పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్నపానంగా కాల్చిపారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి, విమ్మి, కుదరదు. విమ్మి, చాలండి. విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకే కావచ్చు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి, విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావిడిలో వీలాగిపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గదిలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట. నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నేను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరి నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీ చీ, ఇవి డబ్బాలు కావు. ఇవి మినప సునుండలు, ఇవి జంతికలు. స్వచ్ఛమైన వెన్న కాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరు. నాకొద్దు. వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. నాకొద్దు. అయ్య బాబాయ్, మావయ్య. మావయ్య రేడు కావయ్య రేడు. నీ నా దగ్గర
గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ సున్నిండు జంతకుడు మీకే సార్. ముందు నీ నోరు తర్వాత డబ్బాలు మూసాయి. ఏడు దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పానా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? నలుగురు, నీతో ముగ్గురు. మేడకి వచ్చావు చల్లగా ఇస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరంగా తెచ్చుతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలబడు రైట్. నువ్వు ఎక్కడరా? పొమ్మన్నారుగా ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడాలి. మిత్రులారా, గ్రామస్తులారా, మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీఓ గారిని మనందరి తరఫున కోరుతున్నాను. శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు. సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలన్నట్టుగా కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు కట్టించిన ఈ పాఠశాల, ఈ హాస్పిటల్, ఈ కోఆపరేటివ్ స్టోర్సు ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు. వీరి సహకారంతోనే ఈ స్టోర్సు చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికీ, ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నువ్వు నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంతా రెడీరా? వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. వదినా వదినా, వేణు, వేణు, వదినా, వదినా. వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు, ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్న మాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు. వదినా, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్, ఒక్కసారి. సరే. వదినా, వేణు, నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు, నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్యడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ లో రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్టదేవతని ఇలా ప్రార్థించేవాడిని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతంబూనితిన్, నీవు నా జుల్లంబందున నిల్చి ఆన్సరులనెంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగజేసి క్లాసు నిడి సంప్రీతిన్ దయంజూడుమా. పుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యంబు నీదే సుమా.
ఇదిగో కాపీ. థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య నీ పరీక్ష 7 కూడా చెట్టెక్కుతుందా? ఛా, ఏమిటమ్మా అపశకుర పాటలు బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశాను నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టడు. అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఒరే వజ్రం, ఈసారి ఫెయిల్ అయ్యావో చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్ట పడేస్తా. కొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ? దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదే పరీక్ష ఎలా రాశావు? యాస అవుతానని ఏమన్నా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా? ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో, ఫస్ట్ క్లాసే. అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. సరే ఊరుకోండి, కష్టపడ్డాడు పాస్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ జ్ఞాపకం లేదా? ఓ ఎస్, 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 1 1 7. 7. 1 1 7. ఎక్కడికి వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొంపల మరి తిరగడమే. తొందరగా రా. మా మంచి అమ్మ నీ తలకాయ. లలిత, వేణు, అసలు ఈవేళ నీ దర్శనమే కాదనుకున్నాను. చాలండి. ఎంత త్వరగా వద్దామన్నా వీలు పడలేదు. మొత్తం అబద్ధం ఆడి వచ్చాను. ఏమని నా స్నేహితురాలు కమలను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి ఈ అబ్బాయిని చుట్టానికి వచ్చావు అన్నమాట. చూడ్డానికి కాదు, పరీక్షలు ఎలా రాశారో కనుక్కోడానికి. బాగా రాశారా? ఫస్ట్ క్లాస్ గా రాశాను. మీ నంబర్ అంతా? 117. అదేమిటి, మా అన్నయ్యది కూడా ఈ నంబర్ అనే చెప్పాడు. వాడి నంబర్ ఎట్టా పేపర్లో కనపడదుగా, అంచేత నా నంబర్ చెప్పింటాడు. భలేవాడే మొత్తానికి. అయితే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అబద్ధాలాటంలో ఆరితేరారన్నమాట. అంతా ఈ గురువు గారి ప్రభావమే. అయితే నేను శిక్షించవలసిందే. ఏమిటో ఆ శిక్ష? కళ్ళు మూసుకు చెప్తాను. ఆరి వీళ్ళ మొహాలు మండ. ప్రతిరోజు కొట్టు తెరిచేసరికల్లా ఈగల్లాగా మూగేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఒకేసారి మందెట్టేట్టు మాయమయ్యారే. ఓహో, కొత్త కొట్టొచ్చిందని మురిసిపోతున్నారల్లే ఉంది. ఈ భావంతో ఎన్ని రోజులు అది చూస్తాంగా. నేను కూర్చుంటే ఎలాగూ వ్యాపారం కావటం లేదు. ఆడదానివి నువ్వు కూర్చుంటేనైనా కాస్త ఆకర్షణగా ఉంటుందేమో అనుకున్నాను. అది పని చేయటం లేదు. బాగానే ఉంది సంబడం. ఏమయ్యావు, ప్రొద్దు నుంచి నా మొహం నువ్వు, నీ మొహం నేను చూస్తూ కూర్చుంటే ఇంకేం పని జరుగుతుంది? అట్టా వెళ్ళి కాస్త హడావుడి చేసేయండి. అప్పుడైనా తగలడతానేమో చూద్దాం. వెళ్ళమంటావా? వెళ్ళమనేగా చెప్పడా? సరే, అర్ధాంగివి చెప్పావు, అది చూస్తాం. బాబు, పెసలు కందులు మినువులు అన్నీ ఉన్నాయి. ఏం వద్దయ్యా. చూడు బాబు, చింతపండు వద్దయ్యా. ఇదిగో ధరలన్నీ తగ్గించేసాం. కాస్తంత ఉప్పు. చిచ్చి, ఉప్పు లేదు పప్పు లేదు. సొసైటీలో మాకు చీప్ గా దొరుకుతున్నాయి. పోయా. సొసైటీ, బోడిముండా సొసైటీ, మొదనష్టపు సొసైటీ. ఎంత బరిదగించిపోయారా మీరు?